మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 1వ వచనము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ ద్వారాగా పలకబడుతున్నటువంటి మాటలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన రాజ్యము స్థిరమైనటువంటిది, ఆయన రాజ్య పరిపాలన యథార్థమైనటువంటిది, న్యాయమైనటువంటిది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆయన రాజ్యములో, ఆయన పరిపాలనలో, న్యాయమైనటువంటి తీర్పులలో మన బ్రతుకులు ఎలాగ ఉండాలి? రాజ్యము చేయుచున్నాడు. చేసేటువంటి దినము ఒకటి ఉండదు, ఆయన ఉగ్రత దినము. దాని ముందు నిలవజాలగలిగినటువంటి భక్తి సంపాదించుకున్నటువంటి వారముగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో ఉన్నాము, రాకడి దినాల్లో ఉన్నాము, దేవునికి తీర్పుకు దగ్గరగా ఉన్నాము. ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, వాక్యముతో వాక్యానుసారంగా ఎలాగ మన జీవితంను కొనసాగించుకోవాలి. మనకి ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన తీర్పులు దగ్గరగా ఉన్నాయి. మన యొక్క రక్షణ ఘటమును ఎలాగ కాపాడుకోవాలి అనేది మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ప్రభావము వస్త్రముగా ధరించుకొని ఉన్నాడంట. యెహోవా బలము ధరించి బలముతో కట్టుకొని ఉన్నాడు. బలము ధరించి, ఆయన బలము మనము వెలకట్టలేనటువంటిది. ఆయన బలము ఎంతో మనకు తెలియదు, ఆయన ప్రభావం ఎంతో మనకు తెలియదు. బలము ధరించుకొని బలముతో నడుము కట్టుకొని రాజ్యము చేయుచున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అనేక విధాలలో వాడు చేసినటువంటి తప్పులను బట్టి ఆయన రాజ్య పరిపాలన ద్వారాగా ఎన్నోసార్లు ఖండిస్తూ వచ్చినాడు, ఎన్నోసార్లు బుద్ధి చెప్తూ వచ్చాడు, ఎన్నోసార్లు వాడు సరిచేస్తూ వచ్చాడు దేవుడు. ఆ తీర్పులు, జరిగిపోయినటువంటి తీర్పులు ఒక లెక్క అయితే, స్థిరమైనటువంటి తీర్పులు మన క్రైస్తవ జీవితంలో మన యొక్క అడుగులు స్థిరముగా ఉండాలి. మన యొక్క క్రైస్తవ జీవితము స్థిరత్వముగా ఉండాలి, విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి, బలము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇది స్థిరము కలిగినటువంటి జీవితము, క్రైస్తవ జీవితము. అటు ఇటు తిరిగేటువంటిది కాదు, అటు ఇటు మన పాదములు తిప్పేటువంటిది కాదు, అటు ఇటు మన చూపులను చూచుకునేటువంటిది కాదు. స్థిరమైనటువంటి జీవితము. ఆయన రాజ్యము స్థిరమైనటువంటిది, ఆయన తీర్పులు స్థిరమైనటువంటివి. క్రైస్తవ జీవితము కూడా స్థిరముగా జీవించాలి, స్థిరత్వము కలిగినటువంటి జీవితం ఉండాలి. వేషధారణ జీవితముతో జీవించకూడదు. అందుకేనేమంటాడంటే 93వ అధ్యాయము 5వ వచనములో, నీ శాసనములు ఎన్నటను తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. దేవుని వాక్యము తప్పిపోదు, దేవుని కట్టడలు తప్పిపోవు, దేవుని శాసనాలు తప్పిపోవు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. క్రైస్తవ బిడ్డలుగా పరిశుద్ధతయే అనుకూలమైనటువంటి జీవితము. క్రైస్తవ జీవితము స్థిరత్వముగా కొనసాగించుకునేటువంటి బాధ్యత దేవుడు మన మీద పెడుతూ వచ్చాడు. ఎలాగూ? ఆయన శాసనాల ద్వారాగా, ఆయన కట్టడల ద్వారాగా, ఆయన వాక్యము ద్వారాగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఉండాలి. క్రైస్తవ జీవితంను కాపాడుకోవటానికి, క్రైస్తవ జీవితంలో ఎలా ఎదగటానికి, మనము స్థిరముగా బలముగా ఈ పౌరుషము కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో జీవించడానికి ఎలాగ భక్తితో జీవించాలి, ఎలాగా మనము ప్రవర్తించాలి అనేది స్థిరమైనటువంటి జీవితము వాక్యము ద్వారాగా నేర్చుకొని స్థిరులుగా ఉండాలి, స్థిరత్వము కలిగినటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా, వాక్యము లేకుండా జీవించడానికి వీలు లేదు. పరిశుద్ధత లేనటువంటి వారు, వాక్యము లేనటువంటి వారు సగము లోకము కావాలంటారు, సగము దేవుడు కావాలంటారు. వెచ్చగా చల్లగా కాకుండా
నులివెచ్చగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది క్రైస్తవ జీవితముకు తగినటువంటి జీవితము కాదు. స్థిరమైనటువంటి జీవితం ఉండాలి. న్యాయం చేసేటువంటి యథార్థత కలిగినటువంటి జీవితము మన దగ్గర ఉండాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. యెహోవా రాజ్యము చేర్చున్నాడు. రాజ్యము, తీర్పు ఎవరికి? ఇక్కడ చూస్తే 94వ అధ్యాయము 2వ వచనము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. భూలోకానికి రాజు, న్యాయము కలిగించేటువంటి దేవుడు, అధిపతి. కాబట్టి తీర్పు ఎవరికి? గర్విష్ఠులకు, వారికి ప్రతిఫలము. గర్విష్ఠులు కలిగినటువంటి జీవితము. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, అహంకారము, విర్రవీగేటువంటి దీనము. అలాగా గర్వము కలిగినటువంటి జీవితము క్రైస్తవ జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటివిగా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారంటే అది వేరే విషయం, కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమే గర్వముగా జీవిస్తూ ఉన్నాం. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. మన మాట, మన ప్రవర్తన, మన యొక్క చూపులు, ప్రతిదీ గర్వము, తగ్గింపు స్వభావములైనటువంటిదిగా, లోబడేటువంటి జీవితం లేనటువంటిదిగా, ప్రతిఫలం ఇచ్చేటువంటి దినం ఒకటి వస్తుంది. రాజ్యము చేర్చున్నాడు ఆయన. ఒక దినం ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే ఇంకా మనము కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 15వ వచనంలో, నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందు దానిని అనుసరించెదరు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగుతుందంట. ఏమిటంట? నీతిని స్థాపించుటకై దేవుడు న్యాయపు తీర్పు జరిగిస్తున్నాడు. యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. తీర్పుని ఎవరు అనుసరిస్తారు? తీర్పుకు ఎవరు కట్టుబడి ఉంటారు? ఎవరన్నా దేవుని ఆజ్ఞను జారీ చేస్తున్నప్పుడు ఎవరు కట్టుబడి ఉంటారు? ఎవరు దాని ప్రకారంగా జీవించాలనుకుంటారు? యథార్థ హృదయం కలిగినటువంటి వారు, నీతిగా ప్రవర్తించేటువంటి వారు, ఈ లోకానికి సిలువ వేయబడినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. తీర్పు జరగముందు దేవుడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. వాటికి లోబడి జీవించేటువంటి జీవితం మన దగ్గర ఉండాలి. ఒకనొక దినము, ఆ దినము వచ్చినప్పుడు, ఆయన తీర్పు జారీ చేయబడుతూ వచ్చినప్పుడు ఇక మన వల్ల కాదు, మన ముఖములు ఎలా ఉంటాయి అనేది మనకు ఒక ప్రశ్న. మనము ధైర్యముగా దేవుని ఎదుర్కొనేటువంటి వారముగా ఉండాలి. ఏదో అపరాధ భావముతో తలదించుకొని కయ్యూను మాదిరిగా పాపముతో, శాపాలతో ఉన్నటువంటి జీవితము కాకుండా యథార్థత కలిగినటువంటి హృదయముగా జీవించేటువంటి వారముగా, ఆయన రాయని తీర్పులో ధైర్యంతో ఎదుర్కొనేటువంటి వారముగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మనము సాధకమైనటువంటి భక్తి. ఇక్కడ మనం ఇంకా చూస్తే 94వ కీర్తనలో 20వ వచనము, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పాలు పొందు కలుగునా, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులుగా మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును. ఎవరండి? ఎప్పుడు? ఆయన రాజ్యం చేస్తున్నటువంటి దినములో. ఒక దినముంది, ఇశ్రాయేలు ప్రజలకు అనేక పలుమార్లు గడిచిపోతూ వచ్చాయి. ఆయన రాజ్య పరిపాలనలో దేవుడు శిక్షిస్తూ వచ్చినాడు, తిరిగి సమకూరుస్తూ పడుతూ వచ్చారు, తిరిగి దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కానీ మనము ఎంత దినాలు, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. వారి మీదకి రప్పిస్తాను, వారి దోషము వారి మీదకి రప్పిస్తాను. వారు చేసినటువంటి పాపపు జీవితము, ఉగ్రత, తీర్పులు, ప్రతిదీ వారికి ప్రతిఫలం ఇస్తాను. అది ఏమిటో కాదు, నరకము, అగ్ని, ఆరదు, పురుగు, చావు, దిగులు అక్కడ ఉండవలసిందే. ఇక్కడ భక్తిహీనుల గురించి ముఖ్యంగా సెలవిస్తున్నటువంటి మాటలు. భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వారు. 3వ వచనంలో, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు. చూడండి, భక్తిహీనులు కలిగినటువంటి మాటలు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టుకునే వారికి నెమ్మది కలుగజేయదు. భక్తిహీనులు కలిగినటువంటి జీవితం ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. భక్తిహీనుల యొక్క వైఖరి గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి భక్తి మనము ధైర్యాన్ని పుట్టించేదిగా ఉండాలి. భక్తి
పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటిదిగా ఉండాలి. భక్తి ద్వారాగా మనము మన విశ్వాస జీవితంలో బలముగా స్థిరములుగా కలిగినటువంటి వారముగా రాకడ దినములో ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి. భక్తిహీనత కలిగినటువంటి జీవితము మనకు వద్దు. భక్తి లేనటువంటి జీవితము అది నరకానికి తీసుకువెళ్తుంది. అగ్ని ఆరుద పురుగు జావది యుగ సాతానుతో పాలివారం అవ్వకూడదు. భక్తి లేనటువంటి జీవితము సాతానుతో పాలివారం ఆగటమే. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము మన కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడి భూమి మీదకి వచ్చి రక్తము కార్చి పరలోక రాజ్యంలో మన కొరకు స్థలము సిద్ధపరిచినటువంటి ఆ స్థలము కొరకు ప్రయాసపడేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ క్రైస్తవ జీవితంలో దినదినము వాక్యము ద్వారా సరి చేసుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలి. స్థిరత్వం కలిగినటువంటి భక్తి కావాలి. ఇది వాక్యము ద్వారాగా సాధ్యమవుతుంది. ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధతయే మీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత ఎలా వస్తుంది? వాక్యము ద్వారాగా వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనము వాక్యము ద్వారాగా దేవుని రాకడ నిమిత్తం ఎలాగ సిద్ధపరచుకోవాలి దేవుడు మాటతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోవా రాజ్యము చేర్చున్నాడు. ప్రభా మీ యొక్క రాజ్య పరిపాలనలో మేము ఎలాగ బ్రతకాలి, మీ వాక్యము ద్వారా ఎలాగ బ్రతకాలి, మీ తీర్పు దినమును ఎలాగ ఎత్తబడాలి, ఎలాగ మిమ్మల్ని కలుసుకోవాలి ప్రభా మాకు స్పష్టంగా తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. భక్తిహీనత లేనటువంటి జీవితము, భక్తి కలిగినటువంటి జీవితంలోనికి మమ్మల్ని నడిపించిన మీ వాక్యము ద్వారాగా ప్రభా మా జీవితము కాలం వెలబుచ్చుకోవటానికి, మీరు అక్కడ పర్యంతంలో ధైర్యంగా కలుసుకోవటానికి సహాయం చేయమని కృప చూపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.